అంటే మనకి ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది ఏంటనేది. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక విషయం చెప్పుకొచ్చారు, బాధితురాలు తల్లి తనకు చెప్పిందని చెప్పుకొచ్చారు ఆయన. సో నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో కూడా మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగింది, ఇది ఆయన చెప్పిన మాట. సో నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో కూడా ఈరోజు సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందా? సో ఎటువంటి టెక్నికల్ ఆధారాల్ని భగీరథ విషయంలో పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు. మనం గమనించవచ్చు, ఈ రోజు రెండో రోజు విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ ఆరోపణలకు జరిగిన ప్రధానమైన కారణం ఇదంతా కూడా స్నేహితుల ప్రోద్బలంతో స్నేహితుల సమక్షంలో జరిగిందని చెప్పని బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదులతో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదే కాకుండా బాధితురాలు పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేసిన నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, తర్వాత అంటే ఎవరైతే భగీరథ స్నేహితులు విడివిడిగా తర్వాత వాళ్ళందరినీ కలిపి కూడా విచారణ చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ముందస్తుగానే ఇప్పటికే ఆ స్నాప్ చాట్ కావచ్చు, తర్వాత వాట్సాప్ కావచ్చు, ఫోన్ కాల్స్ రికార్డ్స్ కావచ్చు, వీటన్నింటి కూడా ఇప్పటికే సేకరించారు. ఆ సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళు విచారించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు, కేసు జరగకముందు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఆమెను బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం, అలాగనే కేసు అయిన తర్వాత కూడా స్నేహితులే ఈ వీడియోలను తర్వాత ఫోటోలను పర్సనల్ ఫోటోలు రిలీజ్ చేశారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో, అలాగనే ఈ 3 ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్నేహితులు ఉన్నారు అక్కడ అని చెప్పేసి నేపథ్యంలో కూడా వాళ్ళు తలువుగా విచారించే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే ఈ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది రెండో రోజు విచారణలో భాగంగా. దీంట్లో నిన్న భగీరథ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, కీలక ఆధారాలు సేకరించారు. అయితే బాధిత ఎన్నిసార్లు ఫామ్ హౌస్ తీసుకొచ్చారు, తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు, ఏ రూమ్స్ లో ఉన్నారు, ఆ సమయంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ రకమైన ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ జరిగిన సంఘటన సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం తెలుస్తా ఉంది. అలాగనే బాలికకు భగీరథ మధ్య సంబంధించిన ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంది, దీంట్లో ఎవరైనా ప్రోద్బలం ఉందా అన్న విషయం మీద కాకుండా ఓవరాల్ గా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రశ్నించడానికి ఈ రోజు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతుంది. రెండో రోజు విషయాల్లో ఇంకా నిన్నటి కంటే ఈ రోజు ఇంకా ఎక్కువ విషయాల మీద అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ విచారణ కొనసాగే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనోజ్ రైట్, సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇంకా ఎటువంటి విషయాన్ని పోలీసులు రాబట్టగలిగారు? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, ఎవరెక్కడికి తీసుకెళ్లారు, 2 రోజుల పాటుగా ఉన్నారనే క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు పోలీసులకి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ ఏం దొరికింది? ఆ తర్వాత ఈ రోజు ఆ మైనర్ బాలికని సైతం విచారించే అవకాశం కనబడుతున్న సిచ్యువేషన్లో వీళ్ళకి టెక్నికల్ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది డెఫినెట్గా. స్నాప్చాట్లు కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఆ అమ్మాయికి ఏం మెసేజ్ చేశాడు, ఎటువంటి ఆడియోస్ పంపాడు, కాల్ డేటా కానీ ఇవన్నీ తీయాల్సి ఉంటుంది. సో భగీరథ ఫోన్ అంతా ఎంప్టీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోనే కీలకమని చెప్పుకోవాలా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో? మనోజ్, ఈ అమ్మాయి ఫోన్ సంబంధించి ఇచ్చిన ఎవిడెన్స్ అంటే ఇచ్చిన సాక్ష్యం కావచ్చు, ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అలాగనే సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటి ఆధారంగా దీంట్లో ఎవరెవరు ఎక్కడ ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, స్నేహితుల వ్యవహారం సంబంధించి, తర్వాత దీంట్లో ఎవరి ప్రోద్బలం ఎంత ఉంది, అలాగనే ఈ ఫోన్ చాట్లు కావచ్చు, స్నాప్ చాట్లు కావచ్చు జరిగిన కన్వర్జేషన్ సంబంధించి అంటే ఘటన జరగక ముందు, ఘటన జరిగిన తర్వాత ఈ కన్వర్జేషన్స్ కూడా అనలైజ్ చేసి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ తయారు చేయడం జరిగింది. దాని ఆధారంగా సీన్ రీకన్స్ట్రక్షన్ లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చి తెలుస్తా ఉంది. దీంట్లో ఓవరాల్ గా ఎపిసోడ్ లో బండి భగీరథతో పాటు బండి భగీరథ స్నేహితులు చాలా కీలకంగా ఉన్నారు అన్న విషయం మీద చాలా స్పష్టమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత అంటే పిన్ టు పిన్ వాళ్ళు బయలుదేరక ముందు పంపిన ఎస్ఎంఎస్లు, వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్లు, తర్వాత రాకముందు వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ అంటే అమ్మాయిని ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ ఇన్వైట్ చేసిన తర్వాత స్నేహితుల మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏమైతే ఉందో అది కూడా ఇప్పటికే సేకరించారు. ఎక్కడా కూడా ఈ స్నేహితులు కానీ బండి భగీరథ కానీ తప్పించుకునే ప్రయత్నం లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఇది విచారణకు అవకాశం కనిపిస్తా ఉంది. ఈ విచారణలో వాళ్ళు ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే ఎదురుగా టెక్నికల్ ఎవిడెన్స్ పెడుతున్నారు, దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఇది నేను చేయలేదు, నేను మాట్లాడలేదు అంటే కూడా ఛాన్స్ లేకుండా చాలా బగడ్బందీగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మనోజ్ రైట్, సో ఈ రోజు తన ఫ్రెండ్స్ తో పాటుగా భగీరథ్ విచారిస్తారా? అంటే ఎంతమంది ఫ్రెండ్స్ కి నోటీసులు వెళ్ళాయి, ఈ రోజు ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఇంకా తన విషయాలపైన అంటే 9 days ఎక్కడ ఉన్నాడని కానీ ఇంకేదైనా విషయాలపైన బండి భగీరథ్ అడిగినప్పుడు వాళ్ళ పేరు లేదని చెప్తే వాళ్ళని కూడా ఈ రకంగానే ఫ్రెండ్స్ మాదిరిగా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనోజ్, ఏమైతే మనం ఈ సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, మనం ముందు చెప్పుకున్నాం టెక్నికల్ ఎవిడెన్స్ చెప్పుకున్నాం, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఎవరు ఇన్వాల్వ్ ఉందని చెప్పి తన విషయాలు అయితే బయటకు విషయాలు అయితే వెల్లడయ్యాయో
దాని ఆధారంగా వాళ్ళు పిలిపించి విచారించి విడివిడిగా అంటే ఒక్కొక్కరిని ఆ సమయంలో మీరు ఎందుకు మెసేజ్ చేశారు, ఏ టైంలో ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, దాని తర్వాత ఈ ఫామ్ హౌస్ తీసుకురావడానికి మామూలు క్యాజువల్ గా రమ్మన్నారా, దురుద్దేశంతో రమ్మన్నారా అన్న విషయాలతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య జరిగిన కన్వర్జేషన్ ని ఆల్రెడీ వీళ్ళు సేకరించారు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ దాని ఆధారంగా స్నేహితులను విడివిడిగా అలాగే బండి భగీరథతో పాటు కలిపి కూడా విచారణ చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి స్పష్టంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ఏదైనప్పటికీ ఎక్కడా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా చాలా స్పష్టమైన ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు పోలీసులు మనవచ్చు. రైట్, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళినటువంటి ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవన్నీ కూడా. దాంట్లో మనం బండి భగీరథ అక్కడికి వెళ్ళడం మన ఆ వెహికల్స్ లో చూడొచ్చు. భగీరథ ఈ కారులోనే వెళ్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు వచ్చారు, ఇలా అనేక కీలక విషయాలపైన భగీరథని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా. ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఏ వీడియోస్ అయితే బయట సర్క్యులేట్ అయ్యాయో అదే గేట్ వెంట ఆ కార్లో భగీరథ అండ్ అమ్మాయి వస్తుందన్నట్టుగా ఒక వీడియోని సర్క్యులేట్ చేశారు, సీసీటీవీ కెమెరా విజువల్ని. ఇప్పుడు అదే గేట్ నుంచి బండి భగీరథ పోలీసుల సమక్షంలో ఎంటర్ అవుతున్నాడు. ఇదే ఆ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లోనే December 31st నైట్ 2025 అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఇదే ఫామ్ హౌస్లో ఆ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది. ఇది ఆ అమ్మాయి కంప్లైంట్లో పొందుపరిచిన అంశం. సో ఇక్కడ ఆ ఫామ్ హౌస్లోకి నిన్న బండి భగీరథ తరలించారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, సో అక్కడికి వచ్చినటువంటి సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఏం చేశారు మీరంతా, ఏం పార్టీ జరిగింది, లిక్కర్ తీసుకున్నారా, ఇంకేమైనా మాదక ద్రవ్యాలు ఉన్నాయా, డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఉన్నాయా, ఆ అమ్మాయికి నువ్వు మత్తు మందు కల్పించావని చెప్పి అమ్మాయి చెప్తుంది. ఆ మత్తు మందు ఏంటి, నీకు ఎలా దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఇలా చేయమని ఎవరు చెప్పారు, నీ ఇంటెన్షనేనా, ఇలా అనేక కోణాల్లో కూడా భగీరథని అక్కడ విచారణ జరిపినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కూడా అరణ్య హౌస్ అంట, ఆ ఫామ్ హౌస్ పేరు అరణ్య హౌస్. సో ఇటువంటి ఎన్ని అరణ్యాలు ఉన్నాయో మరి అక్కడ, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి ఫామ్ హౌస్లు. మొయినాబాద్ అంటేనే క్రైమ్కి, మాదక ద్రవ్యాల సేవించడానికి, లేకపోతే ఈ ముజ్రా పార్ట్ అన్నిటికీ కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్రస్గా మారిపోయింది మొయినాబాద్ ఫామ్ హౌస్లు అన్నీ కూడా. సో ఇక్కడే ఇప్పుడు బండి భగీరథ్ ఇక్కడే ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్నట్టుగా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా కీలక ఆధారాన్ని పోలీసులు రాబట్టారు. సో ఈ రోజు మరింత మందిని కూడా విచారించే అవకాశం ఉంది. సో ఎవరెవరిని విచారిస్తారు, ఏ రకంగా విచారణ ఉండబోతుందో చూడాలి. టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా ఈరోజు భగీరథ్ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మైనర్ బాలికను సైతం ఈరోజు పోలీసులు విచారించే అవకాశం ఉంది. Gracias.